వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటన. 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తూ జీవో విడుదల. అసెంబ్లీ వేదికగా శాసనసభ్యులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన నర్సన్నపేట వైసీపీ ఎంపీపీ ఆరంగి మురళీధర్, పాఠశాలలను ఒక్కసారి పరిశీలిస్తే గత ప్రభుత్వ అభివృద్ధి కనిపిస్తుందని ఎద్దేవా. బ్రాహ్మణీయ కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం. ఫిబ్రవరి 24న శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ జయక్క 6వ వర్ధంతి సభను జయప్రదం చేద్దామని సిపిఐ పిలుపు. వెనుకబడిన వర్గాల సాధికారతతోనే సామాజిక న్యాయం. పిఎల్ఎస్ఏ కార్యదర్శి కె హరిబాబు స్పష్టీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే గొండశంకర్. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా అపస్కృతంగా ఉన్న పలు కీలక సాగునీటి ప్రాజెక్టులు, డ్రైనేజీ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు పేదల వైద్య ఖర్చుల నిమిత్తం శ్రీకాకుళం శాసనసభ్యులు గొండశంకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఎమ్మెల్యే పలు వినతి పత్రాలను ముఖ్యమంత్రికి సమర్పించి ఆయా సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు. నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే వంశధార ప్రాజెక్టు కాలువల అభివృద్ధి పనులకు పరిపాలనా పరమైన ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేయాలని కోరారు. వీటితో పాటు గారు మండలంలోని పలు గ్రామాల గుండా వెళ్లే ప్రాచీన బోదిబట్టి డ్రైనేజీ వ్యవస్థకు గత 30 ఏళ్లుగా మరమ్మతు లేకపోవడం వల్ల వేలాది ఎకరాల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని వివరిస్తూ దీని పునరుద్ధరణ కోసం 800 లక్షలు కేటాయించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. సాగునీటి సమస్యతో పాటు శ్రీకాకుళం జిల్లా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ సమర్పించిన వినతి పత్రాల మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలను కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సకాలంలో జీతాలు, పెన్షనర్ల చెల్లింపుతో పాటు పే కమిషన్ సిఫార్సులు, మధ్యంతర భృతి అమలు, కరువు భత్యం బకాయిలు విడుదల చేయాలని ఆయన విన్నవించారు. పాత పెన్షన్ ప్రయోజనాల కోసం మెమో 57 అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మరియు మెడికల్ రియంబర్స్మెంట్ తో సహా ఆరోగ్య ప్రయోజనాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రిని కోరగా ఆయన ఈ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 7 ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే గొండశంకర్ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కోరారు. ఈ దరఖాస్తులు 2024 జూన్కు ముందు నాటివి కాగా ఇందులో కొన్ని ఫైళ్లు గతంలో తిరస్కరణకు గురయ్యి మరియు కొన్ని 2021, 22, 23 సంవత్సరాలకు సంబంధించిన పాత బిల్లులు. నిరుపేద కుటుంబాల స్థితిని వివరించి ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సానుకూలంగా స్పందించి ఆ పాత పెండింగ్ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను వెంటనే మంజూరు చేశారు. నియోజకవర్గ రైతుల, ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో పాటు నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పెండింగ్ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను వెంటనే మంజూరు చేసినందున ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే గొండశంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్ణయిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ దైవం, భక్తుల పాలిట కొంగు బంగారం విజయనగరం జిల్లా రాజాంలో వెలిసిన శ్రీ పోలితల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్ణయిస్తూ అధికార ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరిగే అమ్మవారి జాతరను అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నియోజకవర్గ శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. జాతర ఉత్సవాలకు 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పండుగగా నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ 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 పోలితల్లి పైడితల్లి అమ్మవారి మహోత్సవం స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేసిన జీవో ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అందరూ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, మా రాజాం
ప్రజల తరపున నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజంలో జరుగుతున్న అమ్మవారి జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ రాఘవ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజంలో జరుగుతున్న అమ్మవారి జాతరకు సంబంధించి డీఎస్పీ రాఘవులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులు స్పెషల్ పార్టీ బృందాలు బందోబస్తుగా ఉంటాయని పేర్కొన్నారు. తమ సిబ్బంది ఎక్కడి వారు అక్కడ అనుక్షణం డేగకన్ను వేసి ఉంటారన్నారు. జాతర మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందన్నారు. శ్రీ 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 ఈ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఇది 100వ మహోత్సవం కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఏర్పడింది. అంతేకాకుండా గవర్నమెంట్ కూడాను ఇది ప్రభుత్వం యొక్క జాతరగా డిక్లేర్ చేసి ఉంది. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడం ఉంది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. దానికి అనుగుణంగానే పోలీసుల భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉందండి. 2 వీలర్స్ కార్లు ఏమైనా ఉంటే వాటికి కూడాను పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం అయింది. మొత్తం పార్కింగ్ ప్లేసులు మొత్తం 6 చోట్ల పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం టోటల్గా 5 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఆకతాయిలు కానీ లేకపోతే పకటి వేషగాలు కానీ గాంధీ వేషం పెట్టేసి రోడ్డు మీద నిలబడి డిస్టర్బ్ చేయటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రజలకు ఇటువంటివి ఏదైనా ఇబ్బంది కలిగితే మన అమ్మవారి దేవస్థానం టెంపుల్ ప్రక్కనే ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా పోలీసు వాట్సాప్ నెంబర్ కూడా త్వరలో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా వాట్సాప్లో సమస్య పెట్టినా లేదా డైల్ 100 ఫోన్ చేసినా ఇమీడియట్గా పోలీసులు స్పందిస్తారు. అది జాతర ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఈ ప్రదేశాల్లో ముఖ్యమైన కూడల్లో మొత్తం 21 చోట్ల ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక డ్రోన్ కెమెరా ఉంది. అదేవిధంగా ఎస్పీ గారిని అడిగి కనీసం ఇంకొక 1-2 డ్రోన్ కెమెరాలు వచ్చి వాటి ద్వారా కూడా ఈ జాతర అసాంఘిక కార్యకలాపాల గురించి ఎక్కడైతే తొక్కిసలాట జరగకుండా ఏర్పాటు చేయడానికి వీలుగా ఈ డ్రోన్ కెమెరాలు కూడా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ పోలీసులు ఈ ప్రజల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటారు. అన్ని శాఖల సమన్వయంతో మేము ముందుకెళ్తాం. దానికి అనుగుణంగా విలేకరులు కానీ లేకపోతే ప్రజలు కానీ మాకు కూడా సహకరించి ఈ పండుగ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి తోడ్పాటును అందిస్తారని చెప్పి కోరుకుంటున్నామండి. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా భక్తులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నరసనపేట మండల కేంద్రంలో ఓ కళ్యాణ మండపంలో విదేశీ యువకులు నిర్వహించిన భగవద్గీత ప్రవచనాలు స్థానికులను ఆకట్టుకుంది. నరసన్నపేట పట్టణంలోని జలుబూరు మండలం కూర్మా ఆశ్రమ ఆధ్వర్యంలో విదేశీ యువకులు చేపట్టిన హరినామ సంకీర్తనలు స్థానికులను ఆకట్టుకుంది. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభమైన సంకీర్తన ర్యాలీలో స్థానికులు విశేషంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ కాంప్లెక్స్ మీదుగా పెద్దపేట వరకు కొనసాగింది. అనంతరం ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. తాము అమెరికాలో జన్మించామని, అయితే హిందూ సనాతన ధర్మంపై ఆసక్తి పెంచుకోవడంతో ఆ మతాన్ని విడిచిపెట్టామని వివరించారు. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. సో ఈ రోజు ఇక్కడ నర్సనపేటలో సత్య ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. 2 గంటలు హరినామ సంకీర్తన జరిగింది. ప్రత్యేకంగా భారతీయ వైదిక సంస్కృతిని పునరుద్ధరించడానికి, మన భాగవత ధర్మాన్ని తిరిగి అందరికీ ప్రచారం చేయడం కోసం ఇది కార్యక్రమం నిర్వహించబడింది. ప్రత్యేకంగా ఈరోజు మన యొక్క అతిథులు ఎవరంటే అమెరికా దేశంలో పుట్టి క్రైస్తవ కుటుంబంలో జన్మించి ధనవంతులయ్యండి పెద్ద ఉద్యోగాలు కూడా చేసి వాళ్ళంతా పూర్తిగా వదిలివేసి మన భారతీయ వైదిక సంస్కృతిని, భగవద్గీత ప్రచారాన్ని వాళ్ళు చేయాలని వాళ్ళ జీవితాన్ని పూర్తిగా త్యాగం చేశారు. సో ఈరోజు మన ఎంతో భాగ్యం. సో ఈ విధంగా వాళ్ళందరూ వచ్చేసి కూడా భగవద్గీత యొక్క మెసేజ్ మనకి ఇస్తున్నారు. సో దయచేసి ఈ యొక్క భగవద్గీత మెసేజ్ అందరూ ఆచరించండి. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ కార్యక్రమంలో కోర్మా ప్రబోధకులు, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. యాక్సిస్ బ్యాంక్ నూతన బ్రాంచ్ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం నగరంలోని రామ్ లక్ష్మణ్ జంక్షన్ వద్ద ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందేలా బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. శ్రీకాకుళం నగరంలోని రామ్ లక్ష్మణ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంక్ నూతన బ్రాంచ్ను ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో బ్యాంక్ శాఖలను విస్తరించడం ద్వారా ఖాతాదారులకు సేవలు మరింత వేగంగా అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. గతంలో హౌసింగ్ పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్సిస్ బ్యాంక్ అందించిన సేవలను ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. అనంతరం బ్యాంక్ క్లస్టర్ హెడ్ భరణి, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే పాలకొండ రోడ్లోని శాఖ ద్వారా సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నామని, నూతన బ్రాంచ్ తో ఖాతాదారులకు మరింత చేరువయ్యామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి రత్నాల ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త అందవరపు ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ యాలగడ్ల గీత, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట మండలం యారబాడు గ్రామంలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గేదెల సత్యనారాయణ ప్రథమ స్థానం కైవసం చేసుకున్నాడు. నర్సన్నపేట మండలం యారబాడు గ్రామంలో శ్రీ రామాలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా గ్రామస్తులు వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించారు. పురుషుల విభాగంలో గేదెల సత్యనారాయణ, ఆవాల గోవిందరావు ప్రథమ, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారు. మహిళల విభాగంలో దూబ హేమశ్రీ, తాలాడ కావ్య ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఆలయ కమిటీ నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేయగా పలువురు అభినందించారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలోని మేజర్ పంచాయతీ పరిధిలో ఆల్ ఆంధ్ర రోడ్లో నిర్మించిన నూతన శ్రీ లక్ష్మీ గణపతి జ్ఞాన సరస్వతీ దేవి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం మరియు బలిపీఠి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నిర్మించిన ఈ దేవాలయం భక్తులకు శాశ్వత ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి మరియు నిత్య పూజ కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహకారంగా 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించి అందజేశారు. ఎమ్మెల్యే అందజేసిన విరాళాన్ని గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు హర్షధ్వనులతో స్వాగతించి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట మండలం పోతాయి వలస ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై ప్రైవేట్ ట్రస్ట్ సభ్యులు అవగాహన కల్పించారు. బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు చట్టాలున్నాయని ప్రైవేట్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం పోతాయి వలస ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమణమూర్తి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నియోజకవర్గ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలను ఎంపీపీ ఆరంగి మురళీధర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ వేదికగా నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నియోజకవర్గ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలను ఎంపీపీ ఆరంగి మురళీధర్ తీవ్రంగా ఖండించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని 90% పాఠశాలలను నాడు నేడు ద్వారా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని 2 విడతల్లో దాదాపు 77.35 కోట్ల భారీ నిధులతో నియోజకవర్గంలో పాఠశాలల రూపురేఖలు మార్చిన విషయం ప్రజలందరికీ తెలుసునని మురళీధర్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే తన సొంతింటి గ్రామమైన మబగంలోని పాఠశాలలను ఒక్కసారిగా పరిశీలిస్తే గత ప్రభుత్వ అభివృద్ధి కనిపిస్తుందని మురళీధర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో నర్సన్నపేట శాసనసభ్యులు బొగ్గు రామమూర్తి గారు నాడు నేడు స్కూల్ మీద మాట్లాడిన తీరు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లు కూడా 3 విడతల్లో ఆయన నాడు నేడు ద్వారా స్కూళ్లను డెవలప్ చేయాలని చెప్పి భావించడం జరిగింది. 2 విడతల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో సుమారు 77.35 లక్షల రూపాయలతో నాడు నేడు పనులు పూర్తి చేయడం జరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే రామమూర్తి గారికి నాడు నేడు ద్వారా చేసిన స్కూలుని ఒకసారి పరిశీలించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను స్కూల్ బిల్డింగ్స్ అయితేనేమి, క్లాస్ రూమ్స్ అయితేనేమి, స్టూడెంట్స్ కూర్చునే బెంచీలు కానీ, అలాగే బ్లాక్ బోర్డ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ రకరకాలుగా
గతంలో స్కూల్ ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా డెవలప్ చేసిన తర్వాత స్కూల్ ఎలా ఉందని ఒక్కసారి పరిశీలిస్తే ఆయనకి వాస్తవాలు అర్థమవుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను అలాగే మండల యూత్ అధ్యక్షులు బుద్దల రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో మూతపడిన అనేక పాఠశాలలను జగనన్న ప్రభుత్వం దాసన నాయకత్వంలో తిరిగి ప్రారంభించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించామని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధిని కళ్ల ముందు ఉంచుకొని బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసెంబ్లీలో తప్పుడు నివేదికలు, అసత్యపు ప్రేరణా పాలన ఇవ్వడం తగదని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో రాష్ట్ర పొందర కురుకులాల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కేసీహెచ్ గుప్తా, సర్పంచ్ బుర్రలి శంకర్, మండల ఉపాధ్యక్షులు నేతిటి రాజేశ్వరరావు, రావడ అప్పన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలో జరిగిన ఉపాధి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు. నరసన్నపేటలో జరిగిన ఉపాధి హామీ పనుల ప్రజా వేదికలో డ్వామా ఫైనాన్స్ మేనేజ్మెంట్ అధికారి స్వరూప్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని 24 సచివాలయ పరిధిలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఉపాధి కూలీలకు చెల్లిస్తున్న వేతనాలు, పనుల పురోగతిపై సమగ్ర నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీలు శైలజ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ డ్రోన్ సేవలను రైతులు వినియోగించుకోవాలని ఏడీ మధు రైతులను సూచించారు. నరసన్నపేట వ్యవసాయ శాఖ ఏడీ వెంకట మధు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రయాణాలలో ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా కిసాన్ డ్రోన్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్లేస్టోర్లో డ్రీమ్ మ్యాట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అవసరమైన తేదీ, సమయం, గ్రామం, పంట వివరాలు మరియు ఏం స్ప్రే చేయాలో తెలియజేయడం ద్వారా డ్రోన్ సేవలను పొందవచ్చని ఆయన వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం క్యాబ్ బుకింగ్ తరహాలో రైతులకి అందుబాటులోనే కిసాన్ డ్రోన్స్ అలాగే యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఒక యాప్ని మనం ఈరోజు తయారు చేసి ప్లే స్టోర్లో ఉంచడం జరిగిందండి. ఓబరైజేషన్ కిసాన్ డ్రోన్ యాప్ అని చెప్పి దాన్ని రైతులందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకుని ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అన్నప్పుడు వాళ్ళు ఏం అడగరు, ఒక మీ ఆధార్ నెంబరు అలాగే మీ మొబైల్ నెంబరు అడుగుతుంది. మీరు ఎంటర్ చేసిన వెంటనే రిజిస్టర్ అయిపోతారు. అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మన చుట్టుప్రక్కల మీ గ్రామానికి చుట్టుప్రక్కల అందుబాటులో ఉన్నటువంటి కిసాన్ డ్రోన్స్ యొక్క వివరాలని అందులో కనిపిస్తాయి. వాటిని మనం ఎప్పుడు కావాలనేది మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. దానిలో 2 రకాలుగా ఉంటాయి. ఉదయం పూట డేట్ ఇచ్చి ఉదయం పూట 6 నుంచి 12 గంటల వరకు ఒక షెడ్యూల్, 12 నుంచి మధ్యాహ్నం సాయంత్రం 6 వరకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం కానీ క్లిక్ చేసుకున్నట్లయితే అదే రోజు మీకు ఆ డ్రోన్ అనేది అందుబాటులోకి వస్తుందండి. దీని రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. రైతుల అవసరాలకు అనుగుణంగా డ్రోన్ ద్వారా స్పేరింగ్ సౌకర్యం కల్పించబడుతుందని పేర్కొన్నారు. బ్రాహ్మణీయ కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదామని న్యూ డెమోక్రసీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ పోతనపల్లి జయక్క పోరాట స్ఫూర్తితో బ్రాహ్మణీయ కార్పొరేట్ ఫాసిజాకి వ్యతిరేకంగా పోరాడదామని సిపిఐ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. కామ్రేడ్ జయక్క 6వ వర్ధంతి రోజైన ఫిబ్రవరి 24వ తేదీన బొడ్డపాడు స్మారక సభను జయప్రదం చేద్దామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం ఆవరణలో న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ నిర్వహించిన జయక్క స్మారక సభకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహిస్తూ ఈ సందర్భంగా మాట్లాడారు. ఉద్దానం గాల్లో జయక్క ఊపిరి ఇంకా పోరు నినాదమై వినిపిస్తూనే ఉందని, మహేంద్రగిరి కొండల్లో ఆమె అడుగుజాడలు పోరాట బాటలే కనిపిస్తూనే ఉన్నాయని, శ్రీకాకుళం పోరాటం కోసం ఆత్మార్పణకై ముందుకొరిగిన మొదటి తరం మహిళా కామ్రేడ్ జయక్కని వివరించారు. ఈ కరపత్రావిష్కరణ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకల మాధవరావు, అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నగిటి రాజశేఖర్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు గొరకల బాలకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం పురస్కరించుకొని న్యాయ అవగాహన సదస్సును కె హరిబాబు నిర్వహించారు. సమాజంలోని నిర్మాణాత్మక అసమానతలను సరిదిద్ది వ్యక్తులందరికీ చట్టపరమైన సమానత్వాన్ని అందించడమే సామాజిక న్యాయం ముఖ్య ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు పేర్కొన్నారు.
శుక్రవారం సింగపురం గ్రామంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం పురస్కరించుకుని న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షను తొలగించి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు న్యాయ సేవాధికారి సంస్థ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఎక్కడైనా అసమానతలు చోటు చేసుకున్నా లేదా అర్హులైన వారికి ఫలాలు అందకపోయినా బాధితులు తక్షణమే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించాలని హరిబాబు సూచించారు. అటువంటి వారికి సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందించి వారికి దక్కాల్సిన హక్కులను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. న్యాయ సేవాధికారి సంస్థ చేపడుతున్న వివిధ ప్రజాహిత పథకాలను గ్రామస్తులకు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జి ఇందిరా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ఎం శ్యామ సుదర్శన్ రావు, ఇతర సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. కంచిలి మండలం అర్జునాపురం గ్రామంలో సంతోషమాత ఉద్యాపన కార్యక్రమాన్ని మహిళా భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహించారు. కంచిలి మండలం అర్జునాపురం గ్రామంలో శుక్రవారం సంతోషమాత ఉద్యాపన కార్యక్రమాన్ని మహిళా భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుంచే పండితుల మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సన్నిధానం ఏర్పాటు చేసి మండల దీక్షలు నిర్వహించారు. అనంతరం సంతోషమాత ఘటాలు, వేషధారణలతో ఊరేగింపు కార్యక్రమాన్ని గ్రామ వీధుల్లో వేడుకగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.